వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కట్టుకున్న ఇండ్లను రెగ్యులర్ చేసుకోవడానికి కేసీఆర్ సాయం చేయడానికి జీవో 58, 59 ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఇండ్లు కూల్చడం తప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా లేదా, మంత్రులు పని చేస్తున్నారా లేదా అని అన్నారు. అధికారులు మంత్రులు చెప్పినట్లు వింటున్నారని ఎంపీ ఫైర్ అయ్యారు. పటాన్చెరు పట్టణంలో మహమ్మద్ ఆసిఫ్ అలీ సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఫుట్పాత్ పై నిద్రిస్తున్న నిరాశ్రయులైన పేదలకు దుప్పట్ల పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ అలీ తమ సిబ్బందితో కలిసి పటాన్చెరు బస్టాండ్ సమీపంలో చలిలో గజగజ వణికిపోతున్న పరిస్థితిని చూసి చెలించిపోయి నిద్రావస్థలో ఉన్న పేదలకు దుప్పట్లు కప్పి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ పై బీజేపీ పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని బైంసా పట్టణ అధ్యక్షులు మల్లేష్, కౌన్సిలర్లు, నాయకులు హెచ్చరించారు. బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న ఎమ్మెల్యేను పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బోన్కల్ మండలం రావి నూతన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు తమ ఆధార్ కార్డులను చూపించి యూరియా బస్తాలను తీసుకుంటున్నారని సంఘం సీఈఓ రాంబాబు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ పద్ధతిలో యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రైవేట్ షాపుల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు సొసైటీ వైపు పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. బైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. సీసీఐ పత్తి ధర 7,471 రూపాయలు, ప్రైవేటు పత్తి ధర 7,000 రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శనివారం ధరలతో పోలిస్తే సీసీఐ, ప్రైవేటులో ఎలాంటి మార్పు లేదని, కనీస మద్దతు ధర 10,000 రూపాయలు కల్పిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు. గుడిహత్నూర్ మండలం సీతాగొంది శివార్లో నిర్వహించనున్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఇస్తేమా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21, 22, 23 తేదీలలో ఇస్తేమా కొనసాగనుంది. ఇస్తేమా ఏర్పాట్లకు వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని శ్రమదానం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30,000 నుండి 40,000 వరకు ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ మండలంలోని రేగులగూడ గ్రామాన్ని సందర్శించారు. గిరిజన గ్రామ ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి ప్రధాన సమస్యగా ఉందని తెలుపగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే గ్రామానికి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ స్టంట్ కోసమే మాజీ మంత్రి కేటీఆర్ రైతు ధర్నా చేస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు విమర్శించారు. కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని సమావేశంలో పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న అభిమానం ఎల్లలు దాటి ఇండియాకి వచ్చింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ట్రంప్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని పూరి బీచ్ లో వెల్కమ్ టు వైట్ హౌస్ సందేశంతో డొనాల్డ్ ట్రంప్ యొక్క 47 అడుగుల పొడవైన ఇసుక శిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ రూపొందించాడు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఆదివారం రాత్రి సమయంలో వేసిన విద్యుత్ దీపాలు తెల్లవారుజాము వరకు వెలుగుతూనే దర్శనమిస్తున్నాయి. దీంతో దర్శనానికి వచ్చిన భక్తజనం ఆలయ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ను వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సమయపాలన పాటిస్తూ విద్యుత్ వృధా కాకుండా డే సమయాల్లో విద్యుత్ వినియోగం నియంత్రణలో ఉంచితే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.